హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. లిటరలీ చెప్తున్నా, ఓటింగ్ చూస్తుంటే ఇచ్చి పడుతుంది స్వామి. ఎవరు టాప్ లోకి వస్తున్నారు, ఎవరు బాటమ్ లోకి వెళ్తున్నారు, అసలు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా అర్థం కావట్లేదు. ఓకేనా, అదొకటి మాట్లాడుకుందాం. ఈ రోజు వచ్చిన ప్రోమో 3లో మాత్రం రీతు చేసింది ఓవర్ అయ్యా. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఓటింగ్ లో ఎవరు తోపు కంటెస్టెంట్ అంటే నెంబర్ 1 పొజిషన్ లోకి ఫ్లోరా గారు వచ్చేసారు. ఓకేనా, ఈ రోజు ఆడిన గేమ్ కూడా ఆమె విన్ అయ్యారు. రీతు, శ్రీజ, ఫ్లోరా గారు గేమ్ లో ఆమె విన్ అయ్యారు. ఆమె ఈ వీక్ సేఫ్, నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ వస్తుంది, నెక్స్ట్ వీక్ సేఫ్. ఓటింగ్స్ మాత్రం బేభత్సంగా పడుతుంది. ఆ తర్వాత రాము రాథోడ్ నెక్స్ట్ పొజిషన్. నెంబర్ 3లో హరీష్ గారు ఉన్నారు. నెంబర్ 4లో రీతు ఉంది. నెంబర్ 5లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నెంబర్ 6లో ప్రియా ఉంది. ఇప్పుడు దాకా 5 పొజిషన్ లో ఉన్న రీతు 4కి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ అయితే డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. ఓకేనా, అగ్ని పరీక్షలో ఆడిన పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9లో ఆడలా, అందువల్లే తను బోటంకి పడిపోతున్నాడు. రీతు కొంచెం ముందుకెళ్ళింది. ఈ రోజు వచ్చిన దాంట్లో ఎక్కువ డేంజర్ అయితే ప్రియాకి, రీతుకి, పవన్ కళ్యాణ్కి వీళ్ళు ముగ్గురులో ఉంది. ఆల్మోస్ట్ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే ప్రియా వెళ్ళిపోతుంది. ఓకేనా, పవన్ కళ్యాణ్ కూడా డేంజర్ అయితే ఉంది. ఆ తర్వాత ప్రోమో 3లో మాత్రం ఎక్సలెంట్ గా ఉందయ్యా. ఫ్లోరా శెట్టి గారు ఎక్సలెంట్ గా గేమ్ ఆడారు. ఈ రోజు అనిపించింది ఆడ పులిరా ఫ్లోరా శెట్టి గారు అని. గేమ్ ఆడారు, సూపర్ గా ఆడారు. లైవ్ లో చూశాను, ఎక్సలెంట్ గా ఆడారు. రీతు చేసిన ఓవర్ ఏంటంటే శ్రీజ హెడ్ కింద ఉంటే నేను ఇంకా ఎలా ఆడాలి, ఆమె హెడ్ నా కిందే ఉంటది అంటుంది. పోయినసారి తనూజ గారి చిన్న హ్యాండ్ తగిలితే మీకు ఇంజురీ అయితే అంత సీరియస్ చేశారు. ఇక్కడ మరి శ్రీజ ఈ హెడ్ మీ తల కింద ఉన్నప్పుడు కొంచెం సైడ్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా సంచన గారితో విరుద్ధంగా మాట్లాడటం అయితే రీతులో నాకైతే అస్సలు నచ్చలేదు. వీళ్ళు ఎంతమంది రీతు నచ్చట్లేదు అని మీరు అనుకుంటున్నారు, నాకైతే లిటరలీ నచ్చలేదు స్వామి ప్రోమో 3లో మాత్రం. ఓకేనా, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకున్నారు, వాళ్ళ పేరు కింద కామెంట్లో తెలపండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు.